అనన్య నా ఇంటికి తీసుకెళ్తానికి వచ్చాను చైతన్య. ఏ ఇప్పుడు దాకా చేసింది చాలేదా? దాన్ని ఇలా కూడా బతకనివ్వవా? అలా అనక చైతన్య, నా తప్పుని తెలుసుకున్నాను. నాలునే ఒక అబద్ధంలో పెరిగానని ఇప్పుడే తెలిసింది. బావా బావా నిన్ను క్షమించు బావా. చాచా నిన్నే క్షమించడం ఏంట్రా? నువ్వంటే నాకు తెలీదా? ఏదైతే ఏమేముంది అది అబద్ధం అని తెలుసుకున్నావు. నాకు అదే చాలరా. చెల్లి లోపల ఉంది, వెళ్ళు బావా. అనన్య నిన్ను క్షమించానన్య. జీవితంలో క్షమించడానికి తప్పు చేశాను. భర్త గెలుపు భార్య కారణం అంటారు. తప్పు దాడిలో నడుస్తూ ఉంటే నేను మంచి మార్గంలో ఉంచి నా ఆనందం నీ ఆనందంగా చూడాలనుకున్నాను. కానీ నేను నీ కన్నులకు కారణమయ్యాను. నీకు ఏ కష్టం వచ్చినా తోడుగా ఉండాల్సిందే నేను. నీ కన్నులకి కారణమయ్యాను. వేద మంత్రాల సాక్షిగా నేను ప్రమాణం చేశాను. ఇచ్చిన మాట తప్పి నిన్ను కష్టపడ్డాను. నువ్వు నా మీద ప్రేమ చూపిస్తే కానీ నిన్నొక వేసుగా చూశాను. తల్లి పోతే బంధుత్వం పోతుంది, తండ్రి పోతే బంధుత్వం పోతుంది, సోదరు పోతే బలయకపోతుంది, కొడుకు పోతే కొరియకపోతుంది, కానీ భార్య పోతే సర్వమే కోల్పోతుంది. అనన్య సర్వం కోల్పోతుంది. దాన్ని కూడా పడచవిన పట్టి నీ విషయంలో కసాయి వాళ్ళగా ప్రవర్తించాను. అనన్య కసాయి వాళ్ళగా ప్రవర్తించా. నాకు ఏ శిక్ష విధించినా చిన్నదే అవుతుంది. అందుకే నీకు కనిపించిన దూరంగా వెళ్ళిపోవాలని వచ్చా. కానీ వెళ్ళే ముందు చివరిగా నిన్నే చూడాలని వచ్చానన్య. నిన్నే చూడాలని వచ్చా. నువ్వు నా కోసం చాలా చేశావు, నేను నీ కోసం ఏమి చేయలేదు. చివరిగా ఒక మాట, నువ్వు నాకు చేసిన చాలా థ్యాంక్స్. నేను నీకు చేసినది ఐఎమ్ సారీ. నిన్ను క్షమించానన్యా, నిన్ను క్షమించు. ఏంటండి మీరు నా కాళ్ళు పట్టుకున్నాం? ఏమండి వదలండి అమ్మా. ఏమండి ఏంటండి మీరు నా కాళ్ళు పట్టుకోవడం? వదలండి ముందు. లేదనన్య, నేను చేసిన చాలా చిన్నది. ఏంటండి మీరు మరీ చిన్న పిల్లల్లాగా ఇలా కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నారు? నలుగురు స్త్రీని ఎప్పుడు జీవితంలో మరవకూడదు. నిన్న పుట్టిన స్త్రీని, నీతో పాటు పుట్టిన స్త్రీని, నీకోసం పుట్టిన స్త్రీని, నిన్న పుట్టిన స్త్రీని నేను తప్పు చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించానన్యా, నన్ను క్షమించు. అబ్బా ఏమండి, తప్పు చేసిన వారి కంటే ఆ తప్పుని తప్పు అని ఒప్పుకున్నవాడే చాలా గొప్పవాడండి. ఇప్పుడు నా భర్త చాలా గొప్పవాడు. అనన్య, నీకు నా మీద కోపం కూడా లేదా? లేదండి. కొంచెం కూడా? కొంచెం కూడా లేదు. ఎందుకండి కోపం? నేను మీతో ఆశించిన జీవితం వేరు, ఇప్పటి వరకు జీవించింది వేరు. కానీ నా భవిష్యత్తు ఏంటో, నేను కోరుకున్న జీవితం ఏంటో నా కళ్ళ ముందే కనిపిస్తుంటే ఇంకా నాకు కోపం ఎందుకండి? ఆడదానికి బూడిదే ఉన్నంత ఓర్పు ఉందని అంటారు. కాదు కాదు, నిజం కాదు. ఆ భూదేవి కన్నా మీ ఆడవాళ్ళకే చాలా ఎక్కువ. మీ ఆడవాళ్ళకి ఎంత తక్కువే, చాలా తక్కువే. అబ్బా ఏంటండి మీరు మరి అసలు చూడండి, టైంకి తింటున్నారా లేదా? ఇలా ఎలా అయిపోయారు? అసలు నా భర్త అంటే ఎలా ఉండాలో చెప్పండి. ఆ స్మైల్ ఏది, ఆ గ్లామర్ ఏది,